ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఆటో, హిందాల్కో, ఐచర్ మోటార్స్, M&M, ONGC షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా అదానీ పోర్ట్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, TCS, HUL, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈరోజు మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. నిన్నతో చూస్తే సార్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా కనిపిస్తున్నాయి. ఏంటి సడన్ గా ఎట్లా చూడాలి? అంటే నిన్న మీకు తెలిసిన ఆయిల్ ప్రైసెస్ మన స్టాక్ మార్కెట్ ని అప్ అండ్ డౌన్ చేస్తున్నాయి. అండ్ ఆయిల్ ప్రైసెస్ బిలో $100 వచ్చేసరికి మార్కెట్ హస్ టర్న్ పాజిటివ్. అండ్ US, ఇరాన్ కూడా ఇంకా మేము వాచ్ విల్ కమ్ టు కన్క్లూజన్ అన్నారు. బోత్ హస్ టర్న్ వెరీ పాజిటివ్. బట్ ఇవాళ నెగిటివ్ ఎందుకు ఉందంటే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉందండి. పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ కన్స్యూమర్ ట్రెండ్. బట్ మన Q4 రిజల్ట్స్ మోస్ట్ ఆఫ్ దమ్ హస్ గివెన్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. మీరు చూస్తుంటే KTM, బజాజ్ వాళ్ళు పెరిగిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. మార్కెట్ కొద్దిగా వాలటైల్ గా ఉంది, వరీడ్ గా ఉంది. ఐ హోప్ ఇది ఇంకొక 1 వీక్ కంటిన్యూ అయ్యి దాని తర్వాత స్టెబిలైజ్ అవుతుందని అనుకుంటున్నాం నేను. శ్రీనివాస్ గారు ఉన్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. అడగండి. సార్ ఏం లేదు, ఫ్రీ స్టాక్ సార్, వీటి గురించి ఇప్పుడు కొనుక్కోవచ్చా లేదా చెప్పండి సార్. ఒకటి మనోరమ ఇండస్ట్రీస్ ఒకటి, తర్వాత పవర్ ఐక్య సార్, జనరేటర్ తయారు చేసేది, ఇది కొనుక్కోవచ్చా లేదా? ఈ మధ్య రీసెంట్ గా లిస్టింగ్ అయింది. ఏ కంపెనీది? సెబీ మీది సార్. థర్డ్ కంపెనీ క్యాన్ బి మూమెంటం స్టాక్ సార్. ఏ మీద ఇంట్రెస్ట్ ఉంది, జనాలు కొంటున్నారు, అమ్ముతున్నారు, మీరు జస్ట్ మూమెంటం కోసం తీసుకోవచ్చు. మనోరమ ఇండస్ట్రీస్ ఆటో కాంపోనెంట్స్ మీద ఉంది, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉంది. గుడ్ ఆర్డర్ అండి, తీసుకోవచ్చు. ద సెకండ్ స్టాక్ పవర్ది కొద్దిగా రిజల్ట్స్ అవి అబ్జర్వ్ చేసి కాల్ తీసుకోండి సార్. ఈ Q4 రిజల్ట్స్ బట్టి యూ కెన్ టేక్ ఎ కాల్. శ్రీకాంత్ గారు ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. శ్రీకాంత్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. ఫ్రెష్ బయింగ్ లారస్ ల్యాబ్, జియో ఫైనాన్స్ చేయొచ్చా సార్? లారస్ ల్యాబ్స్, జియో ఫైనాన్షియల్స్ సార్. జియో ఫైనాన్షియల్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. అనలిస్ట్ చాలా మంది రాశారు. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ వెల్. అది పర్ఫార్మ్ చేయలేకపోతుంది. సమ్ ఆఫ్ ద స్కీమ్స్ ఆర్ నాట్ పిక్డ్ అప్. అందులో ఓవరాల్ గా మార్పు వస్తే తప్పించి స్టాక్ లాంగ్ టర్మ్ బెట్కి బాగుండదు సార్. కరెంట్ గా జియో ఫైనాన్షియల్స్ తో కంపేర్ చేస్తే బజాజ్ ఫైనాన్స్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ వెళ్ళటం అనేది చాలా పాజిటివ్ సైడ్. అండ్ విత్ రిగార్డ్ టు లారస్ ల్యాబ్స్, ఇట్స్ ఎ గుడ్ స్టాక్. ఎందుకంటే మేనేజ్మెంట్ ఇస్ ఆల్సో ప్రెడిక్టింగ్ నెక్స్ట్ 2 to 3 years లో అది 1000 నుంచి 2500 వెళ్ళటానికి ఎలాంటి స్కోప్ అయితే ఉందో వాళ్ళ ఆ విధంగా వాళ్ళ స్టెప్స్ వేస్తున్నారు. వాళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ చూసిన, ఆ సెగ్మెంట్ CDMO సెగ్మెంట్ చూసిన, ఇట్ ఈస్ వర్కింగ్ వెల్. ఇట్ ఈస్ అ గుడ్ లాంగ్ టర్మ్ స్టాక్ ఫర్ us సార్. యాక్చువల్లీ సార్ నాగార్జున గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నాగార్జున గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. టాటా కమర్షియల్ వెహికల్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ బై చేస్తే సార్ కరెంట్ ప్రైస్ ఒకటి. వెల్స్టన్ కార్ప్ ఎంతవరకు టార్గెట్ వెళ్ళచ్చు సార్? ఇప్పుడు ప్రాఫిట్ లో ఉన్నాను, 40% ప్రాఫిట్ లో ఉన్నాము. ఎక్కడ ఎగ్జిట్ తీసుకోమని సార్? ఓకే, సెకండ్ స్టాక్ సార్ ఇప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. దే కెన్ బి డిప్స్ ఆల్సో. ఓవరాల్ కన్స్యూమర్ సెంటిమెంట్ బట్టి ఉంటుంది. బట్ టాటా కన్స్యూమర్ వెహికల్ వేర్ ద డిమర్జ్డ్ ఎంటిటీ ఏదైతే వచ్చిందో, they are seeing very positive outcome. ఇందులో వన్ ఆఫ్ ద కీ థింగ్ దే ఆర్ వర్కింగ్ ఈస్ దట్ ఎలక్ట్రికల్ వెహికల్ అండి. ఈ ఆయిల్ ప్రైజెస్ మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి ఇండియా కంట్రీకి. ఎలక్ట్రికల్ వెహికల్స్ సర్జ్ ఉంటుందని అనుకుంటున్నారు అందరూ. అటు పక్క కనుక వాళ్ళు మోర్ అండ్ మోర్ ఆస్పెక్ట్స్ ఆర్ కమింగ్ కన్స్యూమర్ సైడ్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. దే హ్యావ్ 2-3 వెహికల్ లాంచెస్ ఉంటాయండి నెక్స్ట్ 2 quarters లో. సో స్టాక్ విల్ డూ వెల్ అండి, మీరు తీసుకోవచ్చు స్టాక్.
సార్ విప్రో ఎలా ఉంది సార్? కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సింధు గారు అడుగుతున్నారు, విప్రో పొజిషన్ ఏంటి? విప్రో ఓవరాల్ ఐటీ ఇండస్ట్రీలో థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ ఉంది, మీకు తెలియదు, ఆఫ్టర్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్. బట్ హిస్టారికల్లీ వాళ్ళు ఇన్ఫ్లేషనరీ గ్రోత్ తప్పించి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూపెట్టలేదండి. ఇనిషియల్లీ దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నౌ కంపెనీ ఈస్ రన్నింగ్ యాజ్ ఈజ్ వేరీస్. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. మీకు తెలుసు Q4 రిజల్ట్స్ మూలంగా ద స్టాక్ వెంట్ డౌన్ అండ్ ద కామెంటరీ ఆఫ్ ద మేనేజ్మెంట్ వాజ్ నాట్ వెరీ వెరీ పాజిటివ్. అండ్ అన్లెస్ యూ వాంట్ స్టాండర్డైజ్ స్టేబుల్ స్టాక్ అయితే విప్రోకి వెళ్ళండి. అండ్ అదర్ మిడ్ టర్మ్ ఐటీ స్టాక్స్ ఉన్నాయి, అటుపక్క వెళ్తే మీకు గ్రోత్ బాగుంటుంది, రిటర్న్స్ బాగుంటాయండి. సార్ బెంగళూరు నుంచి నరసింహారావు గారు ఉన్నారు. రావు గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం సార్. హెచ్ఎఫ్సిఎల్ 71.60 లో ఉన్నాయండి 2000 షేర్స్. అవి ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా? ప్రెసెంట్ 146. అవునండి సార్. ఓకే సార్, ఉంచండి సార్, అది లాంగ్ టర్మ్ బెట్. అంటే మనకి ఇది అమ్మేసి వేరే ఆపర్చునిటీస్ కి వెళ్దాము అనుకుంటే మాత్రం సెల్ దట్ అండ్ గెట్ ఇన్ టు ద బ్యాంకింగ్ స్టాక్స్. ఎందుకంటే నెక్స్ట్ 1 year BFSI లో బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. మీరు చూసుకుంటే ICICI, Axis, HDFC. I think HDFC they came clean yesterday. The stock price will go up and that will push the Sensex only. మీరు అటు మూవ్ అవుతే మీ రిటర్న్స్ బాగుంటాయి యాజ్ ఆఫ్ నౌ. సార్ వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వెంకటేశ్వర్ గారు గుంటూరు నుంచి. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్కారం. మైక్రో టెక్నాలజీ అండి. మైక్రో టెక్నాలజీ కొందాం అనుకుంటున్నా, ఫ్రెష్ గా కొనొచ్చు సార్. మైక్రో టెక్నాలజీ అండి, తీసుకోవచ్చు సార్, ఇట్స్ గుడ్ స్టాక్. మైక్రో టెక్నాలజీ ఇస్ గుడ్ స్టాక్. వాళ్ళ ఆర్డర్ బుక్ ఒకసారి చెక్ చేయండి సార్, రీసెంట్ కామెంటరీ అండ్ ఆర్డర్ బుక్, దాన్ని బట్టి కాల్ తీసుకోండి. ఐ థింక్ ఇట్స్ గుడ్ సెక్టర్ టు లుక్ ఎట్. అండ్ మార్కెట్లు అయితే ఫ్లాట్ గా ఒడిదుడుకుల్లో కనిపిస్తా ఉన్నాయి. సో మనతో పాటు రత్నాకర్ గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి ప్రకాష్ ఉన్నారు సార్, విజయనగరం నుంచి. ప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. సార్ మా పాప డాక్టర్ అండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నారు. తను SIP చేయాలనుకుంటున్నారండి, 20 నుంచి 30 వేలు దాకా. అది ఎందులో పెట్టాలి ఏంటి, వాళ్ళకి కొత్తగా ఉంది, వాళ్ళకి తెలియదు. ప్రొఫెషనల్స్ కదా, ఖాళీగా ఉండరు. మార్కెట్ లో పెట్టాలంటే రెగ్యులర్ గా వాచ్ చేయాలి కదా, అందుకే SIP చేస్తే బాగుంటదని కొంతమంది చెప్పారు మీలాంటి వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎందులో పెట్టాలి అది వివరిస్తారా? సార్ మ్యూట్ లో ఉంది సార్ రత్నాకర్ గారు. హలో, సరే, మీ అమ్మాయి లెస్ దాన్ 25 years లోపల ఉందనుకుంటున్నాము. వాళ్ళకి రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఉంటుంది కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో స్మాల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. HDFC గానీ, SBI గానీ, మీకు నిప్పాన్, ఇలా కొన్ని ఉన్నాయి. ఆ సెగ్మెంట్ లో తను 20,000 కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే ఇట్ విల్ డూ ఫార్ బెటర్ రిజల్ట్స్ అండి. లార్జ్ క్యాప్ స్టాక్స్, బ్లూ చిప్ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి కానీ రిటర్న్ స్టేబుల్ గా ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. షీ కెన్ టేక్ హైయర్ రిస్క్ కాబట్టి ఐ రిక్వెస్ట్ హర్ టు లుక్ ఎట్. లేదు సేఫ్ పెట్టుకోవాలంటే మీకు మల్టీ అసెట్ అలొకేషన్ మ్యూచువల్ ఫండ్స్ వస్తున్నాయి, విచ్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్, డెట్ ఫండ్ అండ్ ఈక్విటీ ఫండ్. అటు పక్క పెట్టచ్చు. రిటర్న్స్ విల్ బి అరౌండ్ 10 to 12% ఉంటుందండి. షీ కెన్ చూస్ బోత్ ఆఫ్ దెమ్. సార్ కిషన్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్కారం రత్నాకర్ గారు. లాంగ్ కోసం స్వరాజ్ ఇంజన్స్ లో తీసుకోవచ్చు, స్వరాజ్ ఇంజన్స్. ఇంకొక సార్ షార్ట్ టర్మ్ కోసము నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? మొన్న 140 లో తీసుకొని 170 లో అమ్మాను, మళ్ళీ రేట్ లో తీసుకోవచ్చు సార్? తీసుకోవచ్చు సార్, నాగార్జున బాగానే ఉంటుంది సార్. అది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. స్వరాజ్ ఇండస్ట్రీస్ కూడా నెక్స్ట్ 1 year ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ బెటర్ రిజల్ట్స్ అండి, యాజ్ పర్ ది వేరియస్ అనలిస్ట్ HM రిజల్ట్స్ కూడా. మరి ఈ క్వార్టర్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా రీడ్ చేయండి, దాన్ని టేక్ ఎ కాల్, ఇట్ విల్ డూ వెల్ అండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు సార్, EMV ఫోటో వోలాటిక్ ఇప్పుడు ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? ప్రజెంట్ మనం చూస్తే సార్ 263 లో ఉంది. తీసుకోవచ్చు సార్. EMV ఫోటో ఎలాస్టిక్, ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఎనీథింగ్ విచ్ ఈస్ రీప్లేసింగ్ చైనీస్ ప్రోడక్ట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఎక్స్పోనెన్షియల్లీ వెల్. మేనేజ్మెంట్ కనుక స్ట్రాంగ్ గా ఉండి గుడ్ ఆర్డర్ బుక్ తీసుకురాగలిగితే యూ కెన్ ఇన్వెస్ట్. ఒకసారి మేనేజ్మెంట్ ని రివ్యూ చేయండి సార్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎన్నేళ్ళ నుంచి ఉన్నారో, ఆర్డర్ బుక్ సైజ్ ఎలా పెడుతుందని.
సరే, ఇప్పుడు 5 స్టేట్స్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇవన్నీ జరిగిపోయినాయి కదా, ఏంటి అది ఈ ప్రభావం ఏమైనా ఉందా మార్కెట్ పైన? డెఫినెట్లీ అంటే స్టెబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, వేరియస్ స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ప్రజెంట్ గవర్నమెంట్ కి అవకాశాలు ఉన్నాయి. అండ్ మనం చూస్తున్నాం కదా, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ని మేనేజ్ చేసుకుంటూ కరెంట్ ఆయిల్ ప్రైజెస్ కంట్రోల్ చేయాలంటే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సో దిస్ ఇస్ సీన్ వెరీ వెరీ పాజిటివ్ బై ది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అండ్ అదర్ పీపుల్. అందరూ ఒకే కన్సర్న్ రైజ్ చేస్తారు సార్. 2 లూప్ హోల్స్ ఉన్నాయన్నారు. ఒకటేమో డాలర్ ఎప్రిసియేషన్, అంటే రూపీ డెప్రిసియేషన్ హెవీగా ఉంది, ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇది కంట్రోల్ అవుతుందా లేదా అనే ఒక కన్సర్న్ ఉంది ఎఫ్ఐఎస్ కి. రెండోది క్రూడ్ ఆయిల్స్ ని ఎలా ట్యాకిల్ చేస్తామో, హౌ వీఆర్ గోయింగ్ టు మేనేజ్. యాజ్ ఆన్ టుడే మనం అందరూ అనుకున్నాం ఎలక్షన్ అవగానే రేటు పెంచుతారని. గవర్నమెంట్ రేటు పెంచలేదు, విచ్ ఇస్ ఎ వెరీ పాజిటివ్ అవుట్కున్నాం. బట్ ఒకసారి రేటు కనుక పెంచితే ఈవీ మార్కెట్ పెరుగుతుంది అంటున్నారు. ఈ రెండింటిని ఎలా ట్యాకిల్ చేస్తుందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ వాచ్. వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ మూవ్స్ దాని మీద డిపెండ్ అవుతుంది. బట్ మార్కెట్ కరెంట్ 74-75 లెవెల్స్ నుంచి ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 85,000 to 90,000 లెవెల్స్. గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ అండి రైట్ నౌ. సార్, సత్యనారాయణ గారు ఉన్నారు ధర్మవరం నుంచి. సత్యనారాయణ గారు, మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. సార్, సాయి పెరెంటైల్స్, సంచార్ ఇంజనీరింగ్ ఈ రేట్లో కొనుక్కొచ్చా? ఒకసారి స్టాక్ నేను చెప్పండి. ఏ సార్, ఏ స్టాక్ ఇది? సాయి పెరెంటైల్స్, సంచార్ ఇంజనీరింగ్. ఓకే సార్, ఈ రేట్ లో కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు సార్. ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. అండ్ మీరు 1 year రిటర్న్ లో ఒక 8 to 10% రిటర్న్ చూడొచ్చు. ఒకవేళ ఎక్స్పోనెన్షియల్లీ మేనేజ్మెంట్ కనుక చేయగలిగితే అది 20% ఇచ్చే అవకాశం ఉంది. కీ వాచింగ్ దేర్ మేనేజ్మెంట్ కామెంటరీ అండి ఎవ్రీ క్వార్టర్. రైట్ సార్, ఐటీ పొజిషన్ ఏంటి సార్, ఎట్లా ఉంది? ఐటీ కొద్దిగా ఇనిషియల్ షేక్ ఏంటంటే ఆండ్రోపిక్ వచ్చి ఏఐ మీద బాగా ఇష్యూస్ చేసినప్పుడు, అయితే రీసెంట్ కామెంటరీ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వీళ్ళందరూ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు దే గివెన్ ఎ వెరీ పాజిటివ్ అవుట్కమ్. ఎందుకంటే కరెంట్ గా ఏమవుతుందంటే లార్జ్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ట్రాన్సిషన్ అవుతాయి ఎగ్జిస్టింగ్ ఏఆర్పీ నుంచి ఏఐ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ కి. ఆర్డర్ బుక్ సైజ్ పెరుగుతుంది. అండ్ దే ఆల్సో కన్ఫర్మ్ మేము న్యూ ఏజ్ ఇంటర్న్స్ తీసుకుంటాం 20 నుంచి 25,000. దిస్ ఇస్ వెరీ పాజిటివ్ మూవ్. ఐ ఫీల్ సమ్ ఆఫ్ ది స్టాక్స్ ఇప్పుడు మనం కొనుక్కుంటే నెక్స్ట్ 1 year వీఆర్ గోయింగ్ టు సీ ఏ పాజిటివ్ అవుట్కమ్ అండి. సార్, కిరణ్ గారు ఉన్నారు చెన్నై నుంచి. కిరణ్ గారు, మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. నమస్తే సార్, నాకు 2 క్వశ్చన్స్ సార్. మొట్టమొదటి సిప్కోరామ్ ఇండస్ట్రీస్, ఇది ఇన్వెస్ట్ చేయడానికి ఎలా ఉంటుంది సార్? అదే మాదిరి అదేలాగా మనకి E2E టెక్నాలజీస్, నెట్వర్క్, ఈ రెండిట్లో ఏది మనకి మంచిది సార్ ఇన్వెస్ట్మెంట్? ఫస్ట్ వన్ బెటర్ సార్, మీరు కాల్ తీసుకునే కంటే సెకండ్ దానికంటే. ఎందుకంటే సెకండ్ దానికి కొద్దిగా టైం పడుతుంది ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ కరెంట్ మార్కెట్ టర్మోయిల్ అంతా తీసుకోవడానికి. ఇంకో 2 quarters వెయిట్ చేయాలి. ఫస్ట్ వైపు మీరు బైఅవుట్ చేసి వెయిట్ చేస్తే 1 year లో యూ విల్ సీ ఎ గుడ్ రిటర్న్. అట్లా సతీష్ గారు అడుగుతున్నారు సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సియుపిఐడి, పవర్ గ్రిడ్, జిఆర్ఎస్సి ఈ లాంగ్ టర్మ్ 2 years కోసం ఎట్లా ఉంటుంది, హోల్డ్ చేయొచ్చా? ఈజ్ గుడ్ సార్. ఈ 3 ఆల్ ది కంపెనీస్ కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్. నేను అనుకుంటున్నాం వాళ్ళు ఇన్ఆర్గానిక్ గ్రోత్ అప్రోచ్ అవుతారు అండ్ దట్ విల్ టర్న్ వెరీ పాజిటివ్ అని అనుకుంటున్నాము. ప్లీజ్ బై అవుట్ ది స్టాక్ బికాస్ యూఆర్ లుకింగ్ ఫర్ 2 years అండ్ మార్కెట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు టర్న్ పాజిటివ్ ఫర్ దెమ్ అండి. సార్, హైదరాబాద్ నుంచి శర్మ గారు ఉన్నారు. శర్మ గారు, మీ డౌట్ అండి. నమస్కారం సార్. నితిన్ స్పిన్నర్స్, కేఆర్బిఎల్, గ్రాన్యూల్స్ ఇండియా ఈ 3 ప్రాఫిట్ లో ఉన్నాను సార్. టార్గెట్ చెప్పగలరా? సార్ 3 కూడా మార్కెట్స్ లో ఏంటంటే దే ఆర్ నాట్ గివెన్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ అండి మనకి యాజ్ ఆన్ టుడే. వాళ్ళ రిజల్ట్స్ కూడా దే ఆర్ నాట్ స్పోకెన్ వెరీ పాజిటివ్లీ అబౌట్ ఇట్. అందుకనే కొద్దిగా నెగిటివ్ గా ఉన్నాయి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం డెసిషన్ తీసుకున్నాం సార్. మీరు ఒకసారి మేనేజ్మెంట్ కామెంటరీ వినండి. నెక్స్ట్ 1 year వేర్ ఇస్ ద గ్రోత్ అండ్ హౌ థింగ్స్ ఆర్ మూవింగ్ అబౌట్ అనేది. అట్లాగే సార్, ఈ బ్యాంకింగ్ రంగ షేర్లు అంటే రిజల్ట్స్ కొంచెం బాగానే కనిపించినా కానీ సో ఎందుకు కొంచెం ఒడిదుడుకుల్లో కనిపిస్తా ఉంది ఈ ఫలితాలు ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా? రీసెంట్ గా మీకు తెలుసు కదండి, ఆర్బీఐ 2027 ఫస్ట్ ఏప్రిల్ 2027 నుంచి ప్రొవిజనల్ నార్మ్స్ చేంజ్ చేశారు. దాని మూలంగా బ్యాంక్స్ విల్ హ్యావ్ టు పుట్ మోర్ లాసెస్ అనమాట. అంటే లోన్ ఇచ్చిన రోజే లాస్ ఉంటుందా, ప్రాఫిట్ ఉంటుందా, రికవర్ చేయగలదా లేదా అనేది ఫోర్కాస్టింగ్ చేయమంటారు. ఇది కొద్దిగా చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ ఫర్ బ్యాంకింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళకి వచ్చేదో ఇన్కమ్ అంతా లోన్స్ మీద.
దట్ హాస్ వరీడ్ ద బ్యాంకింగ్ స్టాక్ లిటిల్ బిట్, బట్ ఓవరాల్ గ్రోత్ ఫర్ నెక్స్ట్ 5 years అయితే వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఉందండి. ద రీజన్ ఈస్ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్. Actually, India went to 4th position, came down to 6th position on per capita. The reason is when rupee depreciate out almost for a 5% depreciate answer, which is very phenomenal actually. That has worried anybody. But even there is an increase of another $500 in this financial year or next financial year, it will push entire banking and consumer stock very well. సార్ దామోదర్ గారు ఉన్నారు ఒంగోలు నుంచి. దామోదర్ గారు సార్ మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. సార్ హలో సార్, గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. ఇప్పుడు మీషో తీసుకోమంటారా లేకపోతే ఫస్ట్ వేవ్ తీసుకోమంటారా సార్ హోల్ షేర్లు ఈ రేట్లో? డిషా ఏది అడిగారు సార్? డిషానా? మీషో ఈ రేట్లో తీసుకోవచ్చా సార్ హోల్ షేర్లు? సార్ శుభ్రంగా మీషోను జొమాటో మీరు రెండు తీసుకోండి సార్. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్. యాక్చువల్ గా మేము అనుకుంటున్నాం ఇది ఒక 10 years కనుక హోల్డ్ చేయగలుగుతాయి బోత్ ద స్టాక్స్. ఎక్స్పెక్టెడ్ టు గివ్ గుడ్ రిటర్న్స్. నేను 1 or 2 years కూడా చెప్పట్లేదు, 5 to 10 years. ఎందుకంటే యుఎస్ లో కొన్ని ఈ న్యూ ఏజ్ స్టాక్స్ అన్ని కూడా $1 trillion వాల్యుయేషన్ వెళ్ళిపోతున్నాయి. ఇండియాలో మనం $1 billion, $2 billion ఉన్నాయి. ఇవన్నీ 10 to 20, $30 billion వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్లీజ్ బై సార్. యాక్చువల్గా రైట్ సార్. అట్లాగే సెక్టార్ వైజ్గా బెటర్ పర్ఫామ్ చేస్తున్నది ఏంటి సార్? ఎటువైపు వెళ్తే బాగుంటుంది ప్రజెంట్ పొజిషన్లో? ఎందుకంటే మార్కెట్లు నిన్న ఒక రకంగా అంటే ఒడిదుడుగుల్లో కనిపిస్తున్నాయి కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకో 3 years ఉన్నాయి, ఎలక్షన్స్ కూడా అయిపోయి, గొడవలు అయిపోయాయి కాబట్టి అందరూ బ్యాంకింగ్ స్టాక్స్ అంటే బ్యాంకింగ్ NBFC స్టాక్స్ కి నీడ్ అయితే పెరుగుతుంది సార్. ఎందుకంటే ఓవరాల్ లిక్విడిటీ తగ్గే అవకాశం ఉంది మార్కెట్ లో. సో వీళ్ళందరూ లోన్లు తీసుకునే అవకాశం ఉంది. రెండోది క్యాపెక్స్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ క్యాపెక్స్ అండ్ డిఫెన్స్ సెక్టర్. ఈ రెండు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. నేను అదే అంటున్నాను, చాలా మంది డిఫెన్స్ సైడ్ గానే క్యాపెక్స్ అంటే ఇంజనీరింగ్ గూడ్స్ క్యాపెక్స్ చేసే వేరే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ HAL, DE ఇలాంటివన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ దేర్ ఆర్డర్ బుక్, దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ అండి. అటుపక్క ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 2 years వెరీ పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు. మిగతా అన్ని మూమెంటం సార్. ఆ పర్టికులర్ మూమెంటం బట్టి IT, కన్జ్యూమర్ గూడ్స్ ఇవన్నీ మూమెంటం బట్టి వెళ్తాయి. ఆటో ఇండస్ట్రీ ఇవన్నీ కూడా మూమెంటం స్టాక్స్ బట్టి quarter to 2 quarters కాల్ తీసుకోండి సార్. అది రైట్. అంటే ఆల్రెడీ డిఫెన్స్ చూస్తే ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాయి కదా సార్, ఆల్మోస్ట్ పీక్ స్టేజ్. అంటే దాని ప్రైస్ అంత ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎట్లా ఉంటుంది? Still it will do well అండి. ఎందుకంటే నెక్స్ట్ 2 years will ఆర్డర్ బుక్ గోయింగ్ టు ఇంక్రీజ్. ఎందుకంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అదర్ దెన్ US, చైనా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లుకింగ్ ఎట్ ఇండియా. ఎందుకంటే మన కాస్ట్ కాన్షియస్నెస్ మూలంగా అండ్ ఇండియా ఇస్ విల్లింగ్ టు సపోర్ట్ ఆల్ దీస్ కంట్రీస్. అందుకనే ఇది ఆర్డర్ బుక్ ఇంకా పెరిగే అవకాశం ఉంది సార్. రైట్ సార్. థ్యాంక్ యూ రత్నాకర్ గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.